السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను తెలుసుకోవడం, ఒక్కొక్క సున్నత్ గురించి మనం మన జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. కేవలం మనం ప్రవక్త వారి హదీసును శ్రద్ధగా విన్నందుకు ఎంత గొప్ప పుణ్యం ఉన్నదో ఒకసారి గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దుఆ ఇచ్చారు, ఆశీర్వదించారు, దీవించారు. నద్దరల్లాహు మ్రఅన్ సమిఅ మిన్నా షైఅన్, మా నుండి ఒక విషయం కూడా విన్న వ్యక్తి జీవితాన్ని అల్లాహు తాలా సుఖమయంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుగాక అని. మీరందరూ కూడా మీ జీవితాలు ఎంతో పచ్చదనంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కదా. అయితే ప్రవక్త హదీసులను వినండి, ప్రవక్త హదీసులను చదవండి. మనం అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క దయ వల్ల శత సాంప్రదాయాలు అన్నటువంటి ఈ మంచి పుస్తకాన్ని ప్రారంభించాము. అందులో ఇప్పటి వరకు 78 హదీసులు చదివాము. ఈరోజు 79వ హదీస్ చదవబోతున్నాము. عن ثوبان مولى رسول الله صلى الله عليه وسلم عن رسول الله صلى الله عليه وسلم قال: من عاد مريضا لم يزل في خرفة الجنة. قيل يا رسول الله وما خرفة الجنة؟ قال: جناها. హజరత్ థౌబాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవకులు ఉల్లేఖించారు రదియల్లాహు తాలా అన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, ఎవరు రోగిని పరామర్శించటానికి వెళ్తారో అతను హుర్ఫతుల్ జన్నాలో ఉంటాడు. హుర్ఫతుల్ జన్నా అంటే ఏంటి ప్రవక్త అని అడిగినప్పుడు స్వర్గపు తోట అని చెప్పారు. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడ మీరు ఇప్పుడు చూసినట్లు, విన్నట్లు ఈ హదీసులో రోగిని పరామర్శించటం ద్వారా మనం ఎంత గొప్ప పుణ్యాన్ని పొందుతున్నామో తెలుస్తుంది. అయితే రండి, ముందు హజరత్ థౌబాన్ రదియల్లాహు తలను వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము. హజరత్ థౌబాన్ రదియల్లాహు తాలా అన్హు హిజాజ్ ప్రాంతంలో బానిసగా అమ్మబడినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నారు. ఆ తర్వాత ఆయన్ని అల్లాహ్ యొక్క ప్రీతి కొరకు స్వతంత్రునిగా చేశారు. అతనికి బానిసత్వం నుండి విడుదల ప్రసాదించారు. కానీ థౌబాన్ రదియల్లాహు తన్హు మాత్రం బానిసత్వ బంధాల నుండి బయటికి వచ్చి స్వతంత్ర జీవితం గడిపి ఒక స్వతంత్ర మనిషిగా అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తోడును, సాంగత్యాన్ని వదులుకోలేదు. ప్రవక్త వారి సేవ చేసుకుంటూ ఉండడం, దీన్ని అదృష్టంగా భావించారు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. స్వయం ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కూడా చాలా రోజుల వరకు జీవించారు. మరియు ఎన్నో హదీసులు, 127 హదీసుల వరకు అన్నట్లుగా ప్రస్తావన వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉల్లేఖించారు. దీర్ఘ ఆయుష్ను పొందారు. ఇక హదీస్ విషయానికి వస్తే, ఇందులో మనకు రోగిని పరామర్శించడం గురించి చెప్పడం జరిగింది. ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. మన విశ్వాస సంబంధం విశ్వాసులతో ఎంత బలమైన సంబంధం అంటే, ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరియు ఒకవేళ ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే ఆ సందర్భంలో కూడా ఈ సంబంధం చాలా బలంగా ఉంటుంది. మరింత ఎక్కువ
ఈ హక్కు మనపై పెరుగుతుంది. ఇది ఇస్లాం యొక్క గొప్పతనం. మనిషి అనారోగ్యానికి పాలవుతే ఇక వదిలేయమని కాదు, అతన్ని ఆదుకోమని, అడపాదడపా వెళ్ళి చూసుకోమని, ఏ సహాయం ఆ సందర్భంలో అవసరమో అతనికి చేయమని ప్రోత్సహిస్తుంది, ఆదేశిస్తుంది ఇస్లాం. రోగిని పరామర్శించడంలో ఎన్నో పుణ్యాలున్నాయి, చాలా పుణ్యాలున్నాయి. దీనికి సంబంధించి ఇన్షా అల్లా మన మిత్రులు చాలా రోజుల క్రితం ఒక ఇమేజ్ తయారు చేసి అందులో సుమారు ఒక 7 లేదా 8 హదీతుల భావాలు తెలిపారు, రెఫరెన్స్తో సహా. అది కూడా పంపిస్తారు. కానీ సంక్షిప్తంగా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధ వహించండి. ఎంతసేపు ఒక మనిషి తనకు తెలిసినటువంటి ఒక రోగిని పరామర్శించడానికి వెళ్తాడో, అక్కడ ఎంతసేపు ఉంటాడో అంతసేపు వాస్తవానికి అతను స్వర్గంలో స్వర్గ ఫలాలు ఏరుకుంటూ ఉన్నట్లు అని ఈ హదీతు ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ హదీసులో వచ్చిన పదాల ప్రకారంగా కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఎంతసేపు ఉంటే అంతసేపు స్వర్గంలో మనం ఫలాలు తెంచుకున్నట్లు అని ఉంది కదా, అయితే చాలాసేపు ఉందాము అన్నటువంటి ఒకే ఒక భావన తీసుకోకూడదు. ఎందుకంటే మనం రోగులను పరామర్శించడానికి ఈ విధంగా మనల్ని ప్రోత్సహించడం జరిగింది, మరియు ఈ పుణ్యం దొరకడం వాస్తవమే. కానీ రోగి కొరకు మనం ఒక తృప్తి ఇచ్చే వాళ్ళము, ఒక ఓదార్పు ఇచ్చే వాళ్ళము, వారి బాధను తగ్గించే వాళ్ళము కావాలి. మనం అధిక సమయం ఎక్కువసేపు వారి వద్ద ఉండడం వల్ల వారి రోగం పెరిగేటువంటి ఏదైనా ప్రమాదం ఉంటే ఆ సందర్భంలో కొంతసేపు ఉండి వచ్చినా సరిపోతుంది. రోగి యొక్క బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరితో ఒక్కో రకంగా సంబంధం ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి అనారోగ్యానికి గురి అవుతే అతని భార్య లేదా అతని పిల్లలు తన వద్ద ఉండి సేవ చేస్తూ ఉండడం ఇది చాలా అవసరం ఉంటుంది. అలాంటప్పుడు వారు చాలా ఎక్కువసేపు అక్కడ ఉండడం అతని కొరకు చాలా మంచి విషయం కావచ్చు. అతడు కూడా నా వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు అన్నటువంటి ఒక తృప్తిలో ఉంటాడు. కానీ అదే బయటి వారు ఇక ఎవరితో ఎలాంటి సంబంధం ఉంటుందో దాని ప్రకారంగా ఎంతసేపు ఉండడం మేలు ఉంటుందో అతని కొరకు అంతేసేపు ఉండాలి. అనవసరంగా ఎక్కువ సమయం గడిపి అతనికి ఇబ్బంది కలిగించకూడదు, అతని యొక్క ఫ్యామిలీ వాళ్లకు కూడా ఇబ్బంది కలిగించకూడదు. మరియు ఈ రోజుల్లో పేషెంట్లను చూడడానికి వెళ్ళడంలో కొన్ని రకాల లాంఛనాలు, ఫార్మాలిటీస్ అన్నటువంటి పేరు మీద ఎన్నో అనవసరపు ఖర్చులు మరియు అనవసరపు అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పాటిస్తారు. చెప్పే ఉద్దేశం ఏంటంటే రోగికి కానీ రోగి యొక్క దగ్గరి బంధువులు ఎవరైతే అతని సేవలో ఉంటారో వారికి కానీ ఏ ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలిగించే వాళ్ళము కాకుండా ఇబ్బందులను దూరం చేసే వాళ్ళము మనం కావాలి. మరియు రోగిని పరామర్శించడంలో వేరే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఉదయం గనక మనం పరామర్శిస్తే సాయంకాలం వరకు, సాయంకాలం పరామర్శిస్తే ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు దువా చేస్తూ ఉంటారు అని కూడా ఉంది. మరో ఉల్లేఖనం తర్వాత కూడా వస్తుంది. రోగిని పరామర్శించడం ద్వారా అల్లా యొక్క ప్రేమను మనం పొందవచ్చు అని, మరియు రోగిని పరామర్శించడం ద్వారా అల్లా యొక్క సంతృష్టిని కూడా మనం పొందవచ్చు. ఈ విధంగా ఇంకా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇక రండి రెండవ హదీస్ మనం తెలుసుకుందాము. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, మన అసలు టాపిక్ రోగిని పరామర్శించడం కాదు. దీనికి సంబంధించిన ఒక హదీస్ వచ్చింది కనుక కొన్ని విషయాలు అందులో తెలుసుకున్నాము. అయితే పుణ్య ఫలాలు అని మా ఒక పుస్తకం ఉన్నది, అందులో దీనికి సంబంధించిన మరెన్నో వివరాలు ఉన్నాయి. ఇన్షాల్లా మీరు చదవవచ్చు దాన్ని కూడా. ఆ తర్వాత హదీస్ నంబర్ 80 మన క్రమంలో ఈరోజు రెండవ హదీస్.
చిరునవ్వు గురించి. عن أبي ذر رضي الله عنه قال لي النبي صلى الله عليه وسلم لا تحقرن من المعروف شيئا ولو أن تلقى أخاك بوجه طلق. హజరత్ అబూదర్ రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి చెప్పారు, ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువ లేనిదిగా భావించకు, తక్కువగా చిన్నదిగా భావించకు. అది నీ తోటి సోదరునితో చిరునవ్వుతో కలుసుకోవటమైనా సరే. సహీ ముస్లిం 2626. ఈ హదీస్ను ఉల్లేఖించినటువంటి సహాబీ హజరత్ అబూదర్. ఆయన పేరు జుందుబ్ బిన్ జునాదా అని వచ్చి ఉంది. అల్ గిఫార్ ఒక తెగ, ఆ తెగకు సంబంధించిన వారు, అందుకొరకే సర్వసామాన్యంగా అబూదర్ గిఫారి అని చెప్పడం జరుగుతుంది. ఈ అబూదర్ గిఫారి రదియల్లాహు తనను తొలి కాలంలోనే, ప్రారంభ దశలోనే ప్రవక్త యొక్క పదవి, ప్రారంభ దశలోనే ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఇస్లాం స్వీకరించిన వారు ఇంకా స్టార్టింగ్లోనే హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా మరియు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా, హజరత్ ఉసామ రదియల్లాహు తఆలా, హజరత్ అలీ రదియల్లాహు తఆలా వీళ్ళు స్వీకరించిన సందర్భంలో గిఫార్ వంశంలోనే ఇతను ఉండగా ఇతనికి తెలిసింది, మక్కాలో ఒక ప్రవక్త ప్రభవింపబడ్డారు, నేను ప్రవక్త అని ఆయన చాటుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, మరియు మంచిని గురించి ఆదేశిస్తున్నారు, చెడు నుండి ఖండిస్తున్నారు, అందరూ కూడా ఒక్క అల్లాను మాత్రమే ఆరాధించాలి అన్నటువంటి బోధ చేస్తున్నారు అని తెలుసుకొని ముందు హజరత్ అబూదర్ తన సోదరుణ్ణి పంపారు. సోదరుడు కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చాడు, కానీ ఇతనికి తృప్తి కలగలేదు. స్వయంగా ఇతను వచ్చాడు. వచ్చి మక్కాలో సుమారు 1 నెల రోజుల వరకు ఉన్నారు. కొత్త ప్రాంతం, ఎవరూ తెలియదు, మరియు పరిస్థితులను గమనించాడు. బహిరంగంగా అడిగితే ప్రవక్త దావత్ ప్రచారం మొదలుపెట్టారు, మరియు వ్యతిరేకత కూడా మొదలైంది. నెల వరకు సుమారు ఉన్నారు. ఆ నెల రోజులు కేవలం జంజం నీళ్లు త్రాగుతూనే ఉన్నారు. వేరే ఏ తిండి ఆయనకు దొరకలేదు. కానీ అతను అంటున్నారు, నేను అల్హమ్దులిల్లా ఏ అనారోగ్యానికి కాకుండా మరింత కొంచెం లావుగా అయ్యాను, ఆరోగ్యంగానే అయ్యాను నేను అని. ప్రవక్తతో కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అది చాలా శుభప్రదమైన నీరు, ఆకలిగొన్న వారికి అది తిండిగా పనిచేస్తుంది అని చెప్పారు, ఆహారంగా పనిచేస్తుంది అని. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీవు వెళ్ళు, నీ ఇంటి వారికి సత్య విషయాన్ని తెలియజేయి, కానీ నేను మదీనా వైపునకు వలస వెళ్తాను, నేను అక్కడికి చేరుకున్న విషయం తెలిసిన వెంట నేను వచ్చేసే అక్కడికి అని. ఈ విధంగా ఇస్లాం యొక్క సత్య విషయం, ఇస్లాం యొక్క గొప్పతనంతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రారంభంలోనే చెప్పబడింది, ఒకానొక రోజు మక్కా నుండి మదీనా కొరకు వలస వెళ్తారు అని. హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారి ఖిలాఫత్ కాలంలో ఈయన ఫత్వా ఇచ్చేవారు, మరియు చాలా గొప్ప జాహిద్, జుహద్, అల్లా యొక్క ఆరాధన, ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, ప్రపంచ వ్యామోహంలో పడకుండా విద్య ఎక్కువగా నేర్చుకుంటూ, విద్యను ప్రజల్లో పంచుకుంటూ, ఆ విద్య ప్రకారంగా ఆచరిస్తూ, సత్యత మరియు ధర్మంపై నిలకడగా ఉన్నారు. సత్య విషయం చెప్పడంలో అయ్యో ఫలానా ఏమనుకుంటారో అన్నటువంటి ఏ రంది లేకుండా, ఏ అవమానం అన్నది మనసులో రానివ్వకుండా సత్యాన్ని స్పష్టంగా చెప్పేవారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా కాలంలో బైతుల్ మక్దిస్ ఎప్పుడైతే హజరత్ ఉమర్ కాలంలో విజయం సాధించి ముస్లింలు యూదుల నుండి తీసుకున్నారో, ఆ సమయంలో కూడా ఈయన
అక్కడ ఉన్నారు హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హుకు తోడుగా కూడా. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2473, చాలా పొడవైన హదీస్. అందులో ఈయన ఇస్లాం స్వీకరణ విషయం, జంజం యొక్క విషయం ఉంది. వివరాలు చూసేవారు అక్కడ కూడా చూడవచ్చును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా 281 హదీసులు ఉల్లేఖించారు అని తెలుస్తుంది. అయితే ఇక హదీస్ యొక్క భావం మనం చూస్తే ఇందులో రెండు విషయాలు ప్రధానంగా మనకు బోధించబడ్డాయి. ఒకటి, లా తహ్కిరన్న మినల్ మారూఫి షైఆ, సత్కార్యం ఎంత చిన్నదైనా గాని ఇంత చిన్నదే కదా అని అనుకోవద్దు. అరే ఇదేమంత పెద్ద కార్యం అని చేయడానికి అలా భావించవద్దు. చిన్న చిన్న సత్కార్యాలు చేయడంలో కూడా చాలా ముందుగా ఉండాలి. ఏ ఒక్క సత్కార్యం అయినా మన నుండి తప్పిపోకూడదు. మనం అది చేయాలి అన్నటువంటి తపన మనకు ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక విషయం చెబుతున్నారు. మీరు మీ యొక్క ముస్లిం సోదరునితో కలుసుకుంటూ సలాం చేసినప్పుడు, కరచాలనం ముసాఫా చేసినప్పుడు, పరస్పరం కలుసుకునే సందర్భంలో చిరునవ్వు నవ్వడం, దీన్ని కూడా చిన్న పాపమే కదా అని భావించకండి. మంచి పుణ్యకార్యం. మీరు పరస్పరం కలుసుకునేటప్పుడు చిరునవ్వుతో కలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి అంటే చిరునవ్వు విషయం అల్లాహ్ వద్ద ఎంత గొప్పది, చాలా హదీసులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతారు, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహ్ తర్గీబ్ లో ప్రస్తావించారు, 2661, మీరు డబ్బుతో ప్రజల్ని ఆకట్టుకోలేరు, కానీ మీరు మందహాసం మరియు సద్వర్తనతో ఆకట్టుకోగలరు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వుతో ఉండేవారు, ప్రజలను కలిసేవారు. మరియు చిరునవ్వుతో ఉండడం ఇది అల్లాహకు ఎంతో ఇష్టమైన విషయం. అల్లాహకు ఎంతో ఇష్టమైన విషయం. ఎవరైతే ఒక చిరునవ్వుతో కలుస్తారో వారికి ఒక సదకా చేసినంత, దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అని సునన్ తిర్మిదీలోని 1970 హదీసు ద్వారా కూడా మనకు విషయం బోధపడుతుంది. సోదర మహాశివులారా, ఈ హదీసులో చిరునవ్వు గురించి ఏ విషయాలైతే కొన్ని తెలుసుకున్నామో, మొదటి విషయంపై చాలా శ్రద్ధ వహించండి. అదేంటి? ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువ లేనిదిగా, ప్రాధాన్యత అవసరం లేదు అన్నట్లుగా భావించకూడదు. ఎందుకంటే ప్రళయ దినాన ఎప్పుడు మనకు ఏ సత్కార్యం పనికి వస్తుందో మనమే స్వయం ఊహించలేము. మరియు కొన్ని చిన్న చిన్న సత్కార్యాలు కలిసే చాలా పెద్దగా అవుతాయి. మరియు ప్రళయ దినాన త్రాసులో ఇవి చాలా బరువుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా విషయాన్ని చిన్నగా అని వదిలేస్తాము, కానీ అది చేసే వారి ఉద్దేశ ప్రకారంగా కొన్ని సందర్భాల్లో వేరే ఎన్నో పెద్ద పుణ్యాల కంటే కూడా ఎక్కువ బరువు అది త్రాసులో ఉండవచ్చు. అది ఏ ఇఖ్లాస్తో మనిషి చేశాడో దాని కారణంగా. అందుకొరకు ఏ ఒక్క సత్కార్యాన్ని కూడా చిన్నదిగా మనం భావించకూడదు. సత్కార్యాల్లో ముందు ఉండే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో మరొక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన మాట చెబుతున్నాను. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. మన సమాజంలో ఉన్నటువంటి ఒక చెడును ఈ హదీసు ఆధారంగా మనం ఆ చెడును దూరం చేసుకోవాలి, ఆ చెడును ఖండించాలి. మన సమాజంలో కొందరు ఉంటారు, కొన్ని రకాల ఘోర పాపాలను చాలా పెద్ద పాపంగా భావించరు. మరియు ఎన్నో సత్కార్యాలను, మంచి సత్కార్యాలు మనకు ఈ పరలోకాల్లో మేలు చేకూరుస్తాయి అన్నటువంటి సదుద్దేశంతో చేయరు, విలువలేనిదిగా భావిస్తారు. ఈ రెండు ధోరణులు కూడా చాలా తప్పు. అయితే ఒక భయంకరమైన విషయం
అది మీరు అర్థం చేసుకోండి, శ్రద్ధగా వినండి, అందరికీ తెలియజేయండి. ఒక సందర్భంలో మనిషి ఏదైనా పాపానికి ఒడిగడతాడు, ఒక పాపకార్యం అతనితో జరిగిపోతుంది. వాస్తవంగా ఇది మంచి విషయం కాదు. కానీ మనిషితో ఒక పాపం జరగడం కన్నా మరీ ఘోరమైన పాపం ఏమిటంటే, చేసిన పాపాన్ని పాపం అని అనుకోకుండా, అరే పర్లేదులేరా, ఏంటి ఇంత కూడా పాపం పాపం అని నా వెంట పడతావు అని ఈ విధంగా దానికి ఏ రీతిలో మనం భయం చెందాలో చేయకుండా ఈ ధోరణి అవలంబించడం పాపం చేయడం కన్నా మరి ఎక్కువ పాపం అయిపోతుంది. అర్థమైంది కదా? అలాగే పుణ్యకార్యాలు, సత్కార్యాలు ఎంత చిన్నగా ఉన్నా అవి చేయడానికి పూర్తి ప్రయత్నం చేయాలి. ఓ అల్లా, ఏ ఒక్క సత్కార్యం కూడా నా నుండి తప్పకుండా, ఏ సత్కార్యం నేను చెయ్యకుండా నా కళ్ళ ముందు నుండి దాని గురించి తెలిసి కూడా నేను వదిలేయడం, ఇలాంటిది నాతో జరగకూడదు అని కూడా మనం దుఆలు చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాల్లో ఒక సత్కార్యం గురించి తెలిసింది, కానీ ఏదో కారణంగా మీరు చెయ్యలేకపోయారు. అయ్యో ఛీ, ఎలా మిస్ అయిపోయే కదా, నేను ఫలానా వారికి నా జేబులో ఉండే రూపాయి ఇచ్చి పుణ్యం పొందేవాడిని కదా, ఎలా మిస్ అయిపోయాడు, వెనుక తిరిగి చూసే వరకు కూడా మళ్ళీ కనబడటం లేదు. అయ్యో, ఇప్పుడే ఈ మనిషి దాటాడు, నేను సలాం చేద్దామనుకున్నా కానీ ఏ ఆలోచనలో ఉన్నా, ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్నా, ఇంత మంచి సలాం చేసి 10 పుణ్యాలు నేను తెచ్చుకునేవాడిని, వరహమతుల్లా అనేది ఉంటే ఇంకా 20 పుణ్యాలు దొరికేవి. ఏదైనా ఒక సత్కార్యం మిస్ అయింది అంటే దాని గురించి ఈ రకమైన ఏ బాధనైతే ఉంటుందో, అల్లా యొక్క దయ కలిగితే తప్పిపోయినందుకు ఈ బాధ ఆ పుణ్యం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యాన్ని తీసుకురావచ్చు. అయితే ఇక్కడ నా ఉద్దేశాన్ని గమనించారు కదా? ఒక పాపం చేయడం తప్పు, కానీ చేసి దాన్ని పాపంగా భావించకుండా అరే పోన్లే అని అనుకోవడం ఆ చేసిన పాపానికంటే మరీ భయంకరమైనది. ఒక పుణ్యకార్యం ఏదీ తప్పిపోకూడదు, అలా మనం మెసులుకునే ప్రయత్నం, పుణ్యకార్యం ఏది మిస్ కాకుండా మనం ఉండాలి. మిస్ అయినప్పుడు అయ్యో ఛీ, ఇలా నేను చేయలేకపోతే కదా అన్నటువంటి బాధ కూడా ఉండాలి. ఈ బాధ మళ్ళీ నాకు అవకాశం దొరికితే చెయ్యాలి అన్నటువంటి కాంక్ష, తపన, ఆ పుణ్యకార్యం చేస్తే ఎంత లభిస్తుందో మనకు పుణ్యం ఫలం, అంతకంటే ఎక్కువ పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఇన్షా అల్లా మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను. అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఈనాటి పాఠంలో 3వ హదీత్, మన క్రమంలో 81వ హదీత్, అత్తజావురు ఫిల్లా. عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: أن رجلا زار أخا له في قرية أخرى، فأرسل الله له على مدرجته ملكا، فلما أتى عليه قال: أين تريد؟ قال: أريد أخا لي في هذه القرية. قال: أريد أخا لي في هذه القرية. قال: هل لك عليه من نعمة تربها؟ قال: لا، غير أني أحببته في الله عز وجل. قال: فإني رسول الله إليك بأن الله قد أحبك كما أحببته فيه. చాలా మంచి హదీత్, శ్రద్ధగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
ఒక వ్యక్తి తన సోదరుణ్ణి కలుసుకోవడానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటువేసి ఉండుటకు పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత, నీవు ఎటు వెళ్తున్నావు అని అడిగాడు. ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు, అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను అని అన్నాడు అతను. అతడు నీకు ఏదైనా మేలు చేశాడా? నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా అని అడిగాడు దైవదూత. అదేం కాదు, నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడు, నేను అల్లాహ్ యొక్క దూతను. అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో నీ వైపుకు పంపాడు. నీవు అతన్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు. సహీ ముస్లిం 2567. మాషా అల్లాహ్, తబారకల్లాహ్. ఎంత మంచి హదీత్ కదా. ఈ హదీత్ భావంలో స్త్రీలు పురుషులు అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేస్తారు. ఈ హదీత్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు తనహు వారి ప్రస్తావన వచ్చింది. ఇంతకు ముందే మనం హజరత్ అబూ హురైరా రదియల్లాహు తన గురించి తెలుసుకున్నాము గనక ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ చెప్పుకునే అవసరం లేదు అనుకుంటున్నాను. కానీ హదీత్లో వచ్చిన విషయాన్ని గమనిస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి. ముస్లింలు పరస్పరం విజిట్, ములాఖాత్, ఒకరు మరొకరిని కలుసుకోవడం, ధర్మవేత్తలు అంటున్నారు ఇది ఇస్లాం కడియాల్లో చాలా గొప్ప కడియం. ఇస్లాం యొక్క విషయాల్లో చాలా గొప్ప విషయం. అందుకే అల్లాహుతాలా దీనికి చాలా గొప్ప పుణ్యం ప్రసాదిస్తున్నాడు. ఈ హదీసు ద్వారా మరొక చాలా గొప్ప విషయం మనకు తెలిసింది. అదేంటి? కొన్ని సత్కార్యాల పుణ్యాల గురించి మనకు తెలియడానికి కొన్ని సందర్భాల్లో స్వయంగా అల్లాహుతాలా, మరికొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహుతాలా ఖురాన్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో కొన్ని ఉపమానాలు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ద్వారా ఆ విషయాలు మనకు బోధ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తిని కలుస్తారో వారిని ఎలా ప్రేమిస్తాడు అంటే కూడా సరిపోతుంది కదా. మరి వాస్తవానికి అది కూడా ఉంది హదీస్ ఒకటి. బహుశా ఇంతకుముందు మీరు ఏదైనా సందర్భంలో విని ఉండవచ్చును. వజబత్ మొహబ్బతి, ఇన్షాల్లా దాని యొక్క నంబర్ ఎంతనో నేను తెలియజేస్తాను. ఎవరైతే కేవలం నా సంతృప్తి కొరకు సంపూర్ణ ఇఖ్లాస్తో పరస్పరం కలుసుకుంటారో, పరస్పరం సహాయం చేసుకుంటారో, పరస్పరం కలిసి ఒక చోట కూర్చుంటారో, పరస్పరం ఒకరు మరొకరిపై ఖర్చు చేసుకుంటారో, ఈ విధంగా 4-5 విషయాలు చెప్పబడ్డాయి. 4-5 విషయాలు చెప్పబడ్డాయి. ఎవరైతే ఈ విధంగా కలుసుకుంటారో వజబత్ ముహబ్బతి. ఇదిగోండి ముస్నద్ అహ్మద్లో వచ్చింది ఈ హదీస్, శ్రద్ధగా చూడండి. ఇప్పుడు మనం ముస్లిం షరీఫ్లోనే హదీస్ చదివామో దానికి వ్యాఖ్యానంలో ఈ యొక్క హదీసును తెలుపుతున్నాను. వజబత్ ముహబ్బతి లిల్ ముతహాబ్బీన ఫియ్య వల్ ముతజాలిసీన ఫియ్య వల్ ముతజావిరీన ఫియ్య వల్ ముతబాదిలీన ఫియ్య. 4 పదాలు వచ్చాయి కదా. అల్ ముతహాబ్బీన్ పరస్పరం నా గురించి పరస్పరం ప్రేమించుకునేవారు, నా గురించి పరస్పరం ఒక చోట కలిసి కూర్చుండేవారు, నా కొరకే పరస్పరం ఒకరు మరొకరిని సందర్శించుకునేవారు, మరియు నా కొరకే ఒకరు మరొకరిపై ఖర్చు చేసేవారు. ఇది సహీహ్ హదీస్.
వారి కొరకు ఏముంది? నా యొక్క మొహబ్బత్, నా యొక్క ప్రేమ వారికి తప్పనిసరి అయిపోయింది. అంటే తప్పకుండా అల్లా వారిని ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి ముస్లిం షరీఫ్లోని హదీత్ ఏదైతే ఉందో, ఈ హదీత్, ఇందులో ఒక ఎగ్జాంపుల్ ద్వారా, ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని స్పష్టపరచడం జరుగుతుంది. ఏంటి ఆ ఉదాహరణ? ఒక వ్యక్తి నిజంగా వెళ్ళాడు తన యొక్క ముస్లిం సోదరుణ్ణి కలుసుకోవడానికి. అయితే అల్లా అతని దారిలో ఒక దైవదూతను ఓ మనిషి రూపంలో పంపేశాడు. అతడు వేచించుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దగ్గరికి వచ్చాడో, నువ్వు ఎటు వెళ్తున్నావు అని అడిగాడు. నేను అటువైపున. అంటే ఇక్కడ ఏం తెలిసింది? ఒక వేరే ఊరిలో, ఒక వేరే ప్రాంతంలో, ఒక వేరే చోట అతడు అన్నాడు, ఫలానా చోట నా యొక్క ముస్లిం సోదరుడు ఉన్నాడు, నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను. అయితే దేవదూత అడిగాడు, నీవు అతడు నీ పట్ల ఏదైనా మేలు చేశాడు గనక ఆ మేలును తీర్చుకోవడానికి, దాని యొక్క ప్రతిఫలం నీవు అతనికి ఇవ్వడానికి వెళ్తున్నావా? ఎహసాన్ కా బదలా ఎహసాన్, ఉపకారం చేయువానికి ఉపకారము చేయు తిరిగి, ఇలాంటి సామెతలు చదువుతాం కదా. అలా వెళ్తున్నావా? అబ్బే, అలా ఏం లేదండి, నేను కేవలం అల్లాహ్ కొరకే ప్రేమించానండి అతన్ని, అందుకొరకే అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను. అంటే ఇక్కడ ఏం తెలిసింది మనకు? పరస్పరం అల్లాహ్ కొరకు ఎవరైతే ప్రేమించుకుంటారో వారికే ఈ ఘనత లభిస్తుంది. ప్రపంచపు ఆశల కొరకు, ప్రపంచపరంగా ఏదో కొన్ని లాభాలు పొందడానికి మనం ఈ విధంగా ఏదైతే కలుసుకునే ప్రయత్నం చేస్తామో, అందులో ఇఖ్లాస్ లేకుంటే, అల్లా సంతృష్టి ఉద్దేశం లేకుంటే ఈ గొప్ప పుణ్యాన్ని మనం కోల్పోయే అటువంటి ప్రమాదం ఉంటుంది. మరియు అల్లాహ్ ఎడల కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు ఈ ప్రేమ ఉండడం ఎంత గొప్ప విషయమో తెలుసా? దీని గురించి కూడా వేరే ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. వాటిలో ఒక హదీత్, ప్రళయ దినాన అల్లాహ్ యొక్క అర్షుకు దగ్గరగా ఎన్నో పెద్ద పెద్ద మెంబర్లు ఉంటాయి, పీఠలు వేసి ఉంటాయి, వెండి బంగారాలతో చేయబడినటువంటి పీఠలు, మరియు ఎన్నో రకాల డైమండ్స్ వాటికి ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, జగజగమని కలకలలాడుతూ ఉంటాయి. వాటిని చూసి ఎందరో పుణ్యాత్ములు ఏమనుకుంటారు, ఇవి ఎవరైనా గొప్ప పెద్ద పెద్ద ప్రవక్తల కొరకా అంటే కాదండి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు పరస్పరం ఎవరైతే ఒకరు మరొకరిని ప్రేమించి, ఒకరు మరొకరి ద్వారా మంచి విద్యా జ్ఞానం నేర్చుకొని, ఒకరు మరొకరికి సహాయం చేసి, ఒకరితో మంచి లాభం ధార్మిక పరంగా గాని, లేదా మంచి సద్గుణాలు అలవరుచుకునే విషయంలో గాని కలుసుకుంటున్నారో అలాంటి వారి కొరకే. ఎంత గొప్ప పుణ్యమో గమనించండి. పురుషుల్లో కూడా కావచ్చు, స్త్రీలలో కూడా కావచ్చు. ఈ సద్గుణాలు, అసలు విషయం ఇక్కడ చెప్పేది ఏమిటంటే, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా మనకు ఇప్పుడు దీని తర్వాత ఒక హదీత్ రానుంది. దాని యొక్క వ్యాఖ్యానంలో కూడా షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా మూసా అలైహిస్సలాం మరియు ఖదిర్ యొక్క సంఘటన పేర్కొని ఇంకా వేరే కొన్ని విషయాలు తెలిపి, పరస్పరం మనం ఉలమాలను కలవడానికి, మంచి ధర్మవేత్తలను, ఎవరైనా మంచి జ్ఞానం కలిగి మంచి ఆరాధనలో ఉంటారు, వారి యొక్క ఆ సద్గుణాలు మనలో రావడానికి వారితో పరస్పరం కలుస్తూ ఉండాలి. ఇటువంటి సదుద్దేశాలతో కలవడం ఇది కూడా చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం అని చెప్పారు.
సోదర మహాశైలారా, ఆ తర్వాత హదీత్ హజరత్ మిక్దామ్ ఇబ్న్ మాదీ కరబ్ రదియల్లాహు తఆలా వారి హదీత్. عن المقدام بن معدي كرب رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: إذا أحب أحدكم أخاه فليعلمه أنه يحبه. మిక్దాం బిన్ మాదీ కరబ్ రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: మీలో ఎవరైనా అల్లాహ్ కొరకు తన సోదరుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆ విషయం అతనికి తెలియజేయాలి. ముస్నద్ అహ్మద్, తిర్మిది 2392, అబూదావుద్ 5124. ప్రియ విద్యార్థులారా, ఇక్కడ ఈ హదీతులో మిక్దామ్ ఇబ్న్ మాదీ కరబ్ రదియల్లాహు తఆలా వారి ప్రస్తావన వచ్చింది. ఆయన కింద తెగకు సంబంధించిన ముల్కే షామ్, సిరియా వాసుల్లో ఒకరు. ఆయన తన తండ్రి మరియు తండ్రితో పాటు ఏ బృందం వచ్చినదో వారిలో ఈయన కూడా ఉన్నారు. ఆ బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని కలిసి అక్కడ ఇస్లాం ఏదైతే స్వీకరించారో అప్పుడు ఆయన కూడా ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన బయలుదేరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు కొన్ని సందర్భాల్లో కొంతసేపు ఉన్నారు. కొన్ని హదీతులు కూడా ఉల్లేఖించారు, కానీ తక్కువ సంఖ్యలో, ఎందుకంటే చాలా ఎక్కువసేపు గడపలేదు గనక ప్రవక్తతో. కానీ ఆ తర్వాత, అంటే ప్రవక్త మరణించిన తర్వాత సుమారు ఒక 70-75 సంవత్సరాల వరకు జీవించారు. 87వ హిజ్రీలో ఈయన మరణించారు. కానీ ఆయన చాలా ప్రచండ, చాలా పెద్ద శరీరంతో పాటు హైట్ కూడా చాలా పెద్దగా ఉండిందని ఆయన యొక్క చరిత్రలో ప్రస్తావన వచ్చింది. చూసేవారు భయకంపితులైపోయేవారు. అంతేకాదు, కాదిసియా అన్నటువంటి ఒక పెద్ద యుద్ధం ఏదైతే జరిగిందో హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో, ఆ సందర్భంలో ఈయన ముందుగా ఉన్నారు. ఆ కాలంలో ఏం జరిగేది, యుద్ధం మొదలయ్యేకి ముందు ఇరు వర్గాల్లో మీలో ఎవరు పహల్వాన్ అని ఇద్దరు పహల్వాన్లు ముందుకు వచ్చేవారు. వ్యక్తిగతంగా వారిద్దరూ పరస్పరం పోటీ పడేవారు. ఆ తర్వాత యుద్ధం మొదలయ్యేది. అయితే ఈ కాదిసియా సందర్భంలో కూడా అటు ఇరాన్, ఫారస్ వాళ్ళ వైపు నుండి ఒక పెద్ద శూరుడు ఎవడైతే వచ్చాడో, ఈ మన ప్రస్తావనలో ఉన్నటువంటి సహాబీ మిక్దామ్ ఇబ్న్ మాదీ కరబ్ రదియల్లాహు తఆలా అన్హు అతన్ని ఇలా ఎత్తుకొని ఎగిరేశారంట. మళ్ళీ పట్టుకొని ఒక చిన్న పిల్లల్ని మనం చంకలో ఎలా వేసుకుంటామో అలా వేసుకొని అతని మెడను విరిశాడంట. అంటే ఈ సంఘటన ప్రత్యేకంగా ఏ విషయంలో చెబుతారు, ఆయన అంత పెద్ద శరీరం, అంత లావుగా అంటే ఇక్కడ చాలా దొడ్డుగా కదలకుండా కాదు, అలాంటి యాక్టివ్ పర్సన్ కూడా ఉండే. సరే, 40 కంటే ఎక్కువ హదీతులు, 47 హదీతులు అన్నటువంటి ప్రస్తావన ధర్మవేత్తలు చేశారు. ఆయన ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అని. ఈ హదీతులో ఉన్న విషయం ఏంటి, మీరు ఒక ముస్లిం సోదరుణ్ణి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రేమిస్తున్నారు. అలాంటప్పుడు ఈ విషయం మీరు అతనికి తెలియజేయండి. షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా చెప్పారు, మీరు ఇలా తెలియజేశారంటే కేవలం అల్లాహ్ కొరకే మీరు అతన్ని ప్రేమిస్తున్నారని. ఈ విషయం ఒకవేళ అతనికి తెలియకుంటే అతను కూడా తెలుసుకుంటాడు, మరియు మీ పట్ల కూడా అతని మనసులో ప్రేమ అనేది పెరుగుతుంది. ఇలా పరస్పరం ప్రేమ పెరిగిందంటే توجب التعاون على البر والتقوى والتواصي بالحق والتناصح. షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా వారి మాటలు.
పరస్పరం పుణ్య కార్యాలు, దైవ భయభీతి కార్యాల్లో సహకరించుకోవచ్చు, మంచి గురించి బోధించుకోవచ్చు, పరస్పరం శ్రేయోభిలాషులుగా ఉండి ఎవరితో ఏ మిస్టేక్ జరిగినా గుర్తు చేసి దాని నుండి ఆపవచ్చు. ఈ విధంగా మంచిని ఆదేశించే, చెడును వారించే వారిలో వీరు కలుస్తారు. ఇక్కడ మరొక విషయం మీరు అందరూ కూడా శ్రద్ధగా విని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు చెప్పాడు, నేను నిన్ను అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్నాను, అలాంటప్పుడు సమాధానంలో అహబ్బకల్లాహు అల్లదీ అహబబ్తనా లహ్ లేదా అహబ్బకల్లాహు ఫీమా అహబబ్తని, నీవు ఎందుకని నన్ను ప్రేమించావో అంటే అల్లాహ్ విషయంలోనే చెప్పావు కదా, అల్లాహ్ కూడా నిన్ను ప్రేమించుగాక. ఇలా వారికి దువా ఇవ్వాలి. అయితే ఈ సందర్భంలో ఒక విషయం చాలా శ్రద్ధగా అల్లాహ్ యొక్క గుణనామాల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం విన్నాము, ఈ హదీస్లో, ఇంతకంటే ముందు హదీస్లో కూడా విన్నాము కదా, అల్లాహ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ప్రేమించడం అల్లాహ్ యొక్క గుణాల్లో ఒక గుణం. మనం దీనిని విశ్వసించాలి, ఇది అల్లాహ్ యొక్క గుణం అని. కానీ ఎలా? అల్లాహకు తగిన రీతిలో అని కూడా నమ్మాలి. అల్లాహకు తగిన రీతిలో. కానీ ఇక్కడ ఒక విషయం ప్రస్తుత కాలం ప్రకారంగా తెలుసుకోవడం కూడా తప్పనిసరి. అదేమిటి? కొందరు యువకులు, యువతులు ముస్లిం సమాజంలో ఇలాంటి కొన్ని హదీసులు కూడా వింటారు. వారు ప్రేమ వలలో చిక్కుకుంటారు శైతాన్ యొక్క ప్రేరేపణ వల్ల. కానీ ఎవరైనా పెద్దలు మందలిస్తే, లేదా ఒక యువకుడు ఏ యువతిని ప్రేమిస్తున్నాడో ఆమెను ఒప్పించడానికి, నమ్మించడానికి, లేదు నేను అల్లాహ్ కొరకే ప్రేమిస్తున్నాను నిన్ను అన్నటువంటి మాట కూడా అబద్ధంగా చెప్పవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో మొన్న హదీస్లో మేము విన్నాము కదా, దర్సులో విన్నాము కదా, షేక్ గారు కూడా చెప్పారు కదా, అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్నప్పుడు ఎవరైనా చెప్పేది ఉంటే దాన్ని మనం నమ్మాలి, మళ్ళీ అహబ్బకల్లాహు ఫీమా అహబబ్తనా ఫీ అని చెప్పాలి. ఇక అతడు అంతగా నేను అల్లాహ్ కొరకే నిన్ను ప్రేమిస్తున్నా అన్నప్పుడు, చీచీ పోరా పో, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది నేను ఎట్లా అనాలి? జాగ్రత్త. ఎందుకంటే శైతాన్ వాడు ధర్మం పేరు మీద ఇలా ఆట పట్టిస్తాడు. కొందరిని ఇలాంటి మోసపూరిత మాటల ద్వారా తన వలలో చిక్కించుకుంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్నాము అని అంటే ఏంటి అసలు? అది ఇప్పుడు తెలుసుకోండి. అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్నాము అంటే, నేను ఒక వ్యక్తిలో అల్లాహకు ఇష్టమైన విశ్వాసం, అల్లాహకు ఇష్టమైన సత్కార్యాలు అతనిలో చూస్తున్నాను, అతను వాటిని చాలా మంచి రీతిలో పాటిస్తున్నాడు. నేను అల్లాహ్ కొరకు ఈ విషయాలు అతనిలో ఉన్నందువల్ల నేను అతన్ని ప్రేమిస్తుంటే నాలో కూడా ఆ పుణ్యాలు పెరగవచ్చు. అందుకని అతన్ని ప్రేమించి అతనికి తోడుగా ఉండడం గాని, ఎప్పుడైనా వెళ్ళి కలవడం గాని, లేదా అతని నుండి ఆ విషయాల్లో జ్ఞానం పొందడం, అతని ఆ సద్గుణాలు మనం అలవర్చుకోవడం, ఇలాంటి విషయాల కొరకు. కానీ అదే సందర్భంలో గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తి అతనిలో ఉన్నటువంటి కొన్ని మంచి కార్యాలు, విశ్వాసపరమైన అల్లాహ్ ఇష్టపడే కార్యాల వల్ల మనం అతన్ని ప్రేమించడం అల్లాహ్ ప్రేమను పొందడానికి గొప్ప సబబు. కానీ అదే సందర్భంలో అతనిలో ఏమైనా చెడు కార్యాలు ఉంటే,
అల్లాహకు ఇష్టం లేని ఏమైనా కార్యాలు, ఏమైనా విషయాలు, అతని నోట ఏదైనా మాటలు జారితే ఆ సందర్భంలో మనకు తెలిసింది అవి అల్లాహకు ఇష్టం లేవు అని, మనం అతనిలో ఉన్న మంచితనాల వల్ల అతన్ని ప్రేమిస్తే ఆ చెడు ఏదైతే ఉందో ఆ చెడును అసహ్యించుకోవాలి కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకంటే అల్లాహ్ అసహించుకుంటాడు ఆ విషయాల్ని గనక. కానీ బోధ చెయ్యాలి. కానీ బోధ చెయ్యాలి. ఈ బోధ చేసే విషయం ఏదైతే ఉందో ఇది ఎవరి సంబంధం ఎలా ఉంటుందో, ఎవరి హద్దులు ఎంత ఉంటాయో, ఎవరి వద్ద జ్ఞానం ఎంత ఉంటుందో దానిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారంగా చేయాలి. కానీ ఒక పర పురుషుడు, యువకుడు ఒక పర స్త్రీని, యువతిని మనసులో శైతాన్ పుట్టించే కోరికల వల్ల లవ్ అఫైర్లో పడి దానికి ధార్మిక పేరు అన్నటువంటి తప్పుడు భావం ఇస్తే ఈ అబద్ధాన్ని అల్లా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, దానికి సంబంధించిన లెక్క తీసుకుంటాడు అన్నటువంటి భయం కూడా ఉండాలి. ఏ పర స్త్రీని, ఏ పర యువతిని మనం చూడడం, మాట్లాడడం, అయ్యో ఒక్కసారి టచ్ అయితే బాగుండు, ఒక్కసారి కలిస్తే బాగుండు, ఒక్కసారి ఆమెతో ఈ విధంగా కోరికలు, శైతాన్ కోరికలు ఏవైతే పుడతాయో ఇవి కూడా పాప కార్యాలు. ఆ పాప కార్యం మనసులో జరిగితే మనస్సంబంధమైన పాపం, కళ్ళతో జరగాలన్నటువంటి చూడాలి 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 అన్నటువంటి కోరిక అయితే కళ్ళతో జరిగే పాపం, చూడడానికి ఆ దారిన, ఆ కాలేజ్ వద్ద, ఆ స్కూల్ వద్ద, ఆ ఇంటి వద్ద, ఆమె వెళ్ళేటువంటి ఇంటి పక్కని దుకాణం వద్ద అక్కడికి వెళ్ళడం కాలి నడకతో చేసిన పాపం, అయ్యో అల్లా కొరకే ప్రేమిస్తున్నామన్నటువంటి అబద్ధాలు చెప్పి నాలుక సంబంధమైన పాపం, వారికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆమె మనస్సు నా వైపునకు వస్తుంది అని ప్లాన్లు చేసి ఏదైనా గిఫ్టులు ఇవ్వడం డబ్బు పరమైన పాపం, చేతితో ఇవ్వడంలో చేతితో పాపం. ఈ విధంగా అల్లాహ్ కొరకు ప్రేమ అన్నటువంటి పదాలను మోసపూరితంగా ఉపయోగించి ఏ పనులు చేస్తున్నారో, ఎన్ని రకాల పాపాల్లో పడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత హదీస్ నంబర్ 83. عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: التثاؤب من الشيطان، فإذا تثاءب أحدكم فليرده ما استطاع، فإن أحدكم إذا قال ها ضحك الشيطان. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఆవలింపు శైతాన్ తరఫున ఉంటుంది. అందుకే మీలో ఎవరైనా ఆవలించినప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఆపుకోవాలి. మీలో ఎవరైనా ఆవలిస్తూ హో ఈ విధంగా శబ్దాలు తీస్తారు కదా, హా అన్నప్పుడు శైతాన్ నవ్వుతాడు. అబూ హురైరా రలియల్లాహు అన్హు గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాము. ఇక ఈ హదీసులో ఆవలింత గురించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పేకి ముందు ఇస్లాం యొక్క గొప్పతనం గ్రహించండి. అవిశ్వాసులకు ఇస్లాం యొక్క మంచితనాలు, గొప్పతనాలు బోధిస్తున్నప్పుడు కూడా ఈ విషయం ఒకటి చెప్పవచ్చు. మన రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా ఇస్లాం ఎంత మంచి శిక్షణ, మంచి బోధన మనకు ఇస్తుంది. ఆవలింత శైతాన్ తరఫున అని చెప్పడం జరిగింది. ఎందుకంటే శైతాన్ వాడు
మనిషిలో చురుకుతనాన్ని లేకుండా చేసి బద్ధకాన్ని పెంచి అల్లా యొక్క ఆదేశాలు పూర్తి చేయడంలో, మంచి కార్యాలు చేయడంలో మనిషి ముందుగా ఉండకూడదు అని శైతాన్ యొక్క ప్రయత్నం. సర్వసామాన్యంగా మనిషి కొంచెం అలసిపోయినప్పుడు లేదా నిద్రకు లోనవుతున్నప్పుడు, కునుకు లాంటిది వచ్చినప్పుడు ఈ ఆవలింతలు ఎక్కువ అవుతాయి. అయితే కేవలం ఆ సందర్భాలే కాకుండా పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఆవలింతలు వచ్చి మనిషిలో మరింత బద్ధకాన్ని పెంచుతాయి. అందుకనే శైతాన్ తరఫున అని చెప్పడం జరిగింది. కొందరు అనుకుంటారు ఈ హదీసులో చెప్పబడినటువంటి విషయం ఒక పద్ధతి, ఒక విధానం, ఆవలించినప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఆపుకోవాలి, ఇది నమాజులోనే అని అనుకుంటారు. కాదు, కేవలం నమాజ్లోనే కాదు, ఏ సందర్భంలోనైనా కానీ. ఎప్పుడైనా గమనించారు కావచ్చు మీరులో కూడా కొంతమంది, ఒకసారి ఆవలింత మొదలైంది అంటే కొన్ని సందర్భాల్లో కొంతసేపటికి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న స్థలాన్ని చేంజ్ చేయాలా, లేకుంటే సిట్టింగ్ షేప్ను మార్చాలా, లేకుంటే బయటికి వెళ్ళిపోవాలా, ఏదైనా ఛాయ్ తాగాలా, ఒక కాఫీ తీసుకోవాలా, ఈ విధంగా ఆలోచనలు వస్తాయి. ఏదైనా పని ఉండేది ఉంటాయి. ప్రత్యేకంగా నమాజ్లో ఖుతుబా వింటున్నప్పుడు, ఏదైనా మంచి జల్సాలో, ఇజ్తిమాలో దర్స్ వింటున్నప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ మొదటిసారిగానే మనిషి ఎప్పుడైతే ఆపుకునే ప్రయత్నం చేస్తాడో, ఒక 2-3 సార్లు, అల్హమ్దులిల్లా అతనికి ఒక మంచి అనేది ప్రాప్తిస్తుంది. ఆ ఆవలింత వల్ల అతనిలో ఏ బద్ధకం రానున్నదో అది కూడా తగ్గిపోతుంది. మరొక విషయం ఈ హదీసులో తెలిసింది ఏమిటంటే, ఆవలింత వచ్చినప్పుడు ఆపుకోవాలి. ఒకవేళ ఆపుకోలేకపోయాము, అలాంటప్పుడు శబ్దం ఎక్కువ వచ్చే విధంగా చేయకూడదు. ఈ విధంగా నానా రకాలుగా ముఖాన్ని మార్చుకుంటూ, మూతిని చిన్నగా పెద్దగా చేసుకుంటూ హాహా యొక్క సౌండ్లు రకరకాలుగా తీస్తారు. ఇవన్నీ కూడా మంచి విషయం కాదు. ఇవన్నీ శైతాన్కు ఇష్టమైన, శైతాన్ను నవ్వించేటువంటి పనులు. సహీ బుఖారీ 3289, సహీ ముస్లిం 2994లోని ఈ హదీస్, ఇందులో ఒక ముఖ్య విషయం మీరు గమనిస్తున్నారా? అదేంటి? శైతాన్కు ఇష్టమైన పనుల నుండి మనం దూరం ఉండాలి. శైతాన్కు ఇష్టమైన పనుల నుండి మనం దూరం ఉండాలి. ఇక్కడ గమనించండి, ఆవలింత ఏదో పాపంలో పడటం లేదు. మనం ఒకవేళ మనకు ఆవలింత వచ్చింది అంటే, మనం ఆవలిస్తే ఏదో పాపంలో పడుతున్నామా, ఏదో ఘోర పాపం చేస్తున్నామా? కానీ ఇక్కడ గమనించండి, ఒకవేళ మీరు ఇలా ఆపుకుంటున్నారంటే మీ మనసులో నేను ఇక్కడ ప్రవక్త ఇచ్చిన ఒక సున్నతును పాటిస్తున్నాను అంటే ఆ సున్నతును ఆచరించిన పుణ్యం, ప్రవక్తను ప్రేమించినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది. ఇంకా అనకుండా ఆవలింత వచ్చినప్పుడు శైతాన్ను సంతోష పెట్టకుండా ఈ హదీసును గుర్తు చేసుకున్నారంటే మీరు అల్లాహకు ఇష్టమైన పని చేసి, ఎందుకంటే శైతాన్ ఇష్టమైన పని వదులుకోవడం అల్లాహకు ఇష్టం, ప్రవక్త ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం అల్లాహకు ఇష్టం. ఈ విధంగా మీరు చూడడానికి ఒక ఆవలింతను ఆపుకుంటున్నారు, కానీ ఎన్ని రకాల పుణ్యాలు పొందుతున్నారు. అందుకొరకే ఓ అల్లా, నాకు ప్రయోజనకరమైన విద్య ప్రసాదించు అని దుఆ చేస్తూ ఉండండి. ఒక్కొక్క ఆయత్ చదువుతున్నప్పుడు, ఒక్కొక్క హదీస్ చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి భావాలు ఏమిటి, ఇది నాకు ఎలా సెట్ అవుతుంది, నేను దీనిని ఎలా ఆచరించాలి, ఇందులో నా కొరకు ముందు ఉన్నటువంటి బోధన ఏమిటి, నా కొరకు ఉన్నటువంటి గుణపాఠం ఏమిటి, నేను ఈ హదీసును, ఈ ఆయతును చదివాను, ఇందులో ఏ విషయాలు ఉన్నాయి, ఎలా ఆచరించి ఎంత గొప్ప పుణ్యాలు సంపాదించగలను, అల్లాహ్ యొక్క ప్రేమను ఎలా పొందగలను, ఈ విధంగా ఆలోచించాలి. అయితే ఈరోజు మనం 83వ హదీస్ వరకు చదివాము. ఇన్షాల్లా వచ్చే క్లాసులో, నెక్స్ట్ క్లాసులో 84వ హదీస్ నుండి చదివే ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.